అందరికి శనార్థులల్లా ఎట్లున్నారు? మంచిగున్నారా? మరి నేనైతే జబర్దస్త్గున్నా. మరి సిట్టమ్మ అయితే ఇలా మంచి మంచి ముచ్చట్లు అయితే పట్టుకొని వచ్చింది. మరి ఆలస్యం చేయకుండా మనం ముందైతే పెద్దార్థాలు చూద్దాం పాండ్రి. రాస్తారోక చేస్తున్నారు రైతులందరూ. మా అందరికి రుణమాఫీ ఎందుకు ఇయ్యారు? వేణుస్వామికి టోపీ పెట్టాలనుకుంటున్నారట 5 కోట్ల రూపాయలు. మరి వాళ్ళు ఇదంతా కావాలనే చేస్తున్నారంట సార్లు. తెలంగాణలో కొట్టినాయి భారీగా వర్షాలు. ఈ వర్షాలకైతే జనాలు పడ్డరు చెప్పలేని తిప్పలు. ఇయాలే గ్రామీణ డాక్ సేవ రిజల్ట్. సెలెక్ట్ అయిన వాళ్ళు చదువుకోవాలంట సర్టిఫికెట్లు. ఎన్ని రోజుల నుంచి చూస్తున్నా సెంట్రల్ గవర్నమెంట్ గ్రామీణ డాక్ సేవ పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగుల రిజల్ట్ కు సంబంధించిన ముచ్చట్లు ఏందో ఉన్నాయట. గవేందో మనం కూడా చూద్దాం పాండ్రి. గ్రామీణ డాక్ సేవ పోస్టల్ డిపార్ట్మెంట్ లో జాబులు అయితే దేశం మొత్తం మీద 44,228 పోస్టులు అయితే పడ్డాయి. కానుల్లా ఇప్పుడు ఒక పోస్టులకు సంబంధించిన రిజల్ట్ అయితే వచ్చినాయి. అయితే ఈ పోస్టుల కోసం చాలా మంది అప్లికేషన్లు అయితే పెట్టుకున్నారు. అటు తెలంగాణలో ఇటు ఆంధ్రలో ఎటు చూసినా ఈ రిజల్ట్ కోసమే అందరు మస్తుగానం ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ ఫలితాలు రానే వచ్చినాయి. ఇది పాస్ అయిన వాళ్ళకు సర్టిఫికేషన్ గడువు కూడా వచ్చింది. ఇక పత్రాల వెరిఫికేషన్ ఎప్పుడున్నదంటే సెప్టెంబర్ 3 లోపే చేసుకోవాలన్నట. ఇక ఫలితాల ముచ్చట చెప్పుకుంటే ఎట్లున్నదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1355 పోస్టులు, గట్లనే తెలంగాణలో 980 పోస్టులు అయితే వచ్చినాయంట. అయితే ఈ పోస్టులలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్లు ఉన్నాయంట. గట్లనే ఇలా జీతాల ముచ్చట ఎట్లున్నదంటే వాళ్ళకు వచ్చిన గేడ్లను బట్టి 10,000 నుంచి 12,000 వరకు జీతాలు ఉంటాయంట. గట్లనే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో కులము, ఆదాయము, నివాసం, గట్లనే 10th క్లాస్ మార్కుల లిస్టు, స్టడీ సర్టిఫికేట్, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివినట్టు స్టడీ సర్టిఫికేట్, ఇంకా మెడికల్ సర్టిఫికేట్ ఇట్లాంటి సర్టిఫికేట్లు అయితే తీసుకోవాలన్నట సెప్టెంబర్ 3వ తారీఖు లోపటికి. నిజంగా ఈ పోస్టల్ జాబులు అయితే దేశవ్యాప్తంగా అందరికి ఒక శుభవార్త ఇచ్చినట్టే గానుల్లా. నిన్న పడ్డ భారీ వర్షానికి భాగ్యనగరం అయితే తడిసి ముద్దైందని చెప్పాలుల్లా. రామ్నగర్ దగ్గర ఒక అన్న 2 వీలర్ బండి మీద పోతుంటే 2 వీలర్ తో సహా అన్న కూడా కొట్టుకుపోయిన దృశ్యం అయితే మనందరికి ఆశ్చర్యం కలిగిస్తుందిలా. వానదేవుడు అయితే నిన్న వర్షం కురిపించి హైదరాబాద్లో ఉన్న జనాలందరికీ వర్షంలోనే చెమటలు పట్టించిందని చెప్పాలి. ఎందుకంటే వానదేవుని తోటి గట్లున్నది మరి కథ. ఊగ వర్షమా నీ వర్షం చల్లకుండా ఈ వర్షానికి అయితే హైదరాబాద్ లో ఉన్న కొన్ని జాగాల్లో బండ్లు, కార్లు మస్తుగానో ట్రాఫిక్ జామ్ అయినాయి. వరద నీళ్ళు అయితే సముద్రం చూసినట్టే ఉన్నది అనుకో రాదుర్రి హైదరాబాద్ రోడ్లన్నీ. ఇంకొక ముచ్చట ఏంటంటే ఒక అన్న ఈ వరద నీళ్ళలో బండి వేసుకొని పోతుంటే ఆ బండికి వరద నీళ్ళు బాగా దంకంగానే బండి కింద పడి ఆ బండి కొట్టుకపోతుంటే ఆ బండి మీద కూర్చున్న అన్న కూడా ఆ వరద నీళ్ళలో కొట్టుకొని పోతున్నాడు. ఈ ముచ్చట ఎక్కడ జరిగిందో ఎరికేనా? హైదరాబాద్ రామ్నగర్ లో జరిగింది. ఇక కొట్టిన భారీ వర్షానికి అన్న పరిస్థితి గిట్లయింది. తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీలు అంతటా అందుతున్న సుత ఈ రైతులకు మాత్రం అసలుకే అందుతలేవని ఆందోళన చేస్తున్నారు. వాళ్లకు న్యాయం కావాలని రాస్తారోక కూడా చేస్తున్నారు. గా ముచ్చటేందో ఒకసారి అరుచుకుందామా? మన తెలంగాణ రాష్ట్రంలోనైతే కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన సంది మస్తు మంచి జనాలకు ఉపయోగపడే పనులైతే చేస్తున్నదనే చెప్పుకోవాలనుల్లా. ఈ మంచి పనులలో భాగంగానే 6 గ్యారంటీలు కూడా అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం సర్కారు. ఇక గట్లనే మహిళలందరి బాగు కోసం వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి వాళ్ళందరికీ ఫ్రీ బస్సును కూడా ఇచ్చిండ్రు కదా నుల్లా. గట్లనే రైతు బంధు ముచ్చటైతే ఊర్లో ఉన్న రైతులకు
దాదాపుగా ఏసిరనే చెప్పుకోవాలి రైతు బంధు. కాకపోతే కొన్ని జాగాలల్లో రైతులకు రైతు బంధు సకాలంలోనట పడక మస్తు మంది ఇబ్బందులు పడుతున్నారట. ఇక రోజు బ్యాంకుల చుట్టూ తిరిగి మా చెప్పులైతే అరిగిపోతున్నాయి కానీ మాకు రుణమాఫీ అయితే లేదని ఆ జనాలందరూ మస్తుగా ఆందోళన చెందుతున్నారంట. ఈ ముచ్చట ఎక్కడ జరిగిందంటే నిర్మల్ జిల్లా కుబీర్ మండలం మాలెంగాం ఊరు రైతులందరూ రాస్తారోక చేస్తున్నారట ఈ రుణమాఫీ చేయబట్టి. అయితేనట రైతు రుణమాఫీ ప్రక్రియల ముచ్చట్ల భాగంగానే మస్తుగనం ఆందోళనలు జరుగుతున్నాయని బైన్సా మాలింగం పోయే రహదారి మీద రైతులందరూ కూర్చొని నిరసన చేస్తున్నారంట ఈ ముచ్చట మీద. ఇక దీనికైతే సీఎం రేవంత్ రెడ్డి సారు మాకు న్యాయం చేయాలి, మాకు న్యాయం చేసేంత వరకు మేమైతే ఇక్కడ నుంచి కదలేదు లేదని అక్కడ ఉన్న జనం అయితే అందరూ అంటున్నారట. నుల్లా ఈ మాలేగాం గ్రామ పెట్రోల్ పంపు ఈ చౌరస్తా ఆధ్వర్యంలో మాలేగాం గ్రామంలో ఉన్నటువంటి రుణమాఫీ కాని రైతులు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీకు డిమాండ్ చేస్తున్నది ఒకటే, మీరు ఎన్నికల సమయంలో ప్రతి కుటుంబానికి 2 లక్షలకు రుణమాఫీ చేస్తా అని చెప్పారు. మీ మాట ప్రకారంగానే ఒక్కొక్క విలేజ్లో మీరు 15% మాత్రమే మీరు రుణమాఫీ చేశారు. మిగతా 85% రైతులకు మాత్రం మీరు ధోకా చేసిండ్రు, మీరు మోసం చేసిండ్రు. మీ మోసపూరితమైనటువంటి ప్రకటనతోటి ఇక్కడ రైతులు చాలా అన్యాయానికి గురవుతున్నారన్న సంగతి కూడా మీరు మర్చిపోవాలా. తోడబుట్టిన తోడు ఎక్కడున్నా మంచిగా ఉండాలి అని అనుకుంటారు కదా నువ్వులా అక్క చెల్లెలు. గట్లాంటి అక్క చెల్లెళ్ళు కన్నుల పండుగ రాఖీ రోజు గురుకులంలో చదువుకునే ఆడపిల్లలను బయటికి పంపించకుండా ఆపితే ఆ పిల్లల తండ్రి ఏం చేసిండ్రో చూడుండ్రి ఒకసారి. నీ సక్కదనం సల్లగుండా ఏం మనసులో పో. గురుకులంలో ఉండే యాజమాన్యం అందరు గిట్లున్నారు. ఏడాదికి ఒకసారి వచ్చే రాకెట్ల పండుగ రోజు కూడా గురుకులం లోపలికి రాకెట్లు పట్టుకొని ఎవరు రావద్దు, ఎవరు పోవద్దని గిట్ల కట్టు బంధనాలు చేస్తే ఎట్లనుల్లా? రాకెట్ల పండుగ అంటేనే అన్నదమ్ములు ఎక్కడున్న సుఖ సంతోషాలతోటి మంచిగా ఉండాలని అక్క చెల్లెళ్ళు అన్నకు తమ్మునికి రక్షణ కోసం రాకెట్లు అయితే కడతారుగా అనుల్లా. మరి గంతగానం పాయరం చూపిస్తారు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల మీద. గట్లాంటి రాకెట్ల పండుగ రోజు ఒక దగ్గర ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏందంటే రాకెట్లు పట్టుకొని గురుకులం లోపలికి ఎవరిని అనుమతించమని అక్కడున్న సిబ్బంది అయితే చెప్పిర్రంట. గందుకనే గా పిల్లగాని తండ్రి ఏం చేసిండు ఎరికేనా? పిల్లగాని ఆయన భుజాల మీద ఎక్కించుకొని కిటికీ సందులకెళ్లి అక్కడున్న అక్కలతోటి మంచిగా రాకెట్ కట్టించుకున్నాడు తమ్ముడు. ఈ ముచ్చట ఎక్కడ జరిగిందంటే మంచిర్యాల జిల్లా రామకృష్ణపురం సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో జరిగిందుల్లా. అయితే గదే గురుకుల పాఠశాలలో చదువుతున్న అశ్విక సహస్ర అక్కలిద్దరితోటి రాఖీ కట్టించుకునేటందుకు తమ్ముడు పోతే తమ్ముడు లోపలికి రానియలేదంట. గందుకనే తండ్రి అక్క తమ్ముళ్ళ ప్రేమను గాదనలేక గిట్ల భుజాల మీద ఎక్కించుకొని మరీ రాకెట్ కట్టించింది ఈ తండ్రి. చూసిర్రా ఆ చిన్న తమ్మిని మీద అక్కలిద్దరికి ఎంత ప్రేమనో. మనం ఎక్కడున్నా ఎట్లున్నా గానీ రక్త సంబంధం మంచిగా ఉండాలని అందరం కోరుకుంటా గానుల్లా. ఇగో స్వీట్ ఆగు, అచ్చు కట్టరా కట్టు. కొంచెం మీది కాను, కొంచెం దగ్గర కాను, చెయ్యి కనిపిస్తుందా అచ్చు? నేను ఏత్తది ముడి ఏం కాదు, ఎట్నో వేయి స్వీట్ వాళ్ళకి ఆ స్వీట్ గుండుకు ఆ తమ్ముని పెట్టులు ఇద్దరు. మీకు ఒక ముచ్చట చెప్పాలుల్లా. ఇంకా ముచ్చట ఏందంటే ఏదైనా 2 వీలర్ మనం కొన్నప్పుడు అది బాగా ఇబ్బంది పెట్టుకొని నడవకపోతే మనం ఏం చేస్తాం చెప్పుర్రి?
మెకానిక్ షెడ్డులోకి తీసుకుపోతా, లేకపోతే షోరూమ్ దగ్గర చూపెడతా. కాకపోతే ఈ అన్న గట్ల కాదుల్లా, ఏకంగా స్కూటర్ షాప్ల దగ్గరికి పోయి పాటలే వాడుతున్నాడట. చూడు రూపాన్రి. నేను చెప్పే ముచ్చట ఎక్కడ జరిగిందో ఏం జరిగిందో తెలియదు కానీ మస్తుగానో వైరల్ అవుతున్నదుల్లా. ఆయనైతే ఏం చేసిండో తెలిస్తే మీరైతే మస్తు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే గట్లున్నది మరి ఈయన గాన కచేరి. ఇక అసలు ముచ్చట్ల పోతే సాగర్ సింగ్ అనేట ఆయనే ఒక కొత్త స్కూటీని కొన్నాడట. గా స్కూటీ ఏంటిదంటే వాళ్ళ ఎలక్ట్రిక్ బండి. గా స్కూటీని కొన్నాడట సాగర్ సింగ్. ఆ స్కూటీని కొన్న సంది మస్తుగానో ట్రబుల్ ఇస్తున్నదట. అరే నేను కొన్నదే కొత్త బండి, గిట్ల ఎందుకు ట్రబుల్ ఇస్తుంది, గిట్ల ఎందుకు మొరాయిస్తుంది నా స్కూటీ అని ఆ సాగర్ సింగ్ ఏం చేసిండు ఎరికేనా? సాగర్ సింగ్ ఏకంగా ఆ స్కూటీని తీసుకొని ఆ ఓలా ఎలక్ట్రిక్ బండ్ల షాప్ దగ్గరికి పోయి ఆ స్కూటీని ఒక రిక్షాలో పెట్టుకొని షాప్ ముంగటికి వచ్చి ఏకంగా పాటలు పాడుతున్నాడు. నేను బండిని కొంటే గా బండి కొన్న దినం నుంచి ఇప్పటిదాకా మస్తుగా ట్రబుల్ ఇస్తున్నది అని వాళ్ళ భాషలో మస్తు మస్తు పాటలు పాడుతున్నాడు ఆ స్కూటీ మీద. ఈ ముచ్చట చూసేటందుకు మన చిత్రంగానే ఉన్నది కానీ పాప అన్న కొన్ని దినం నుంచి బండి నడవకపోతే ఎంతగానో బాధపడుతున్నాడు. అందుకని ఆయన బాధను మొత్తం ఆ షోరూమ్ ముంగట పాట లెక్క మలిసి వాడుతున్నాడు. ऐसा क्या गुनाह किया तो लुट गए हम औलादे करीरे तड़प तड़प के इस दिल से आह निकलती रही मुझको सजा दी औला ने ऐसा क्या गुनाह किया तो लुट गए हम औलादे తెలంగాణ రాష్ట్రం మీద వానదేవునికి మస్తుగా కోపం వచ్చినట్టున్నది కదా నుల్లా. అందుకనే అక్కడక్కడ భారీగా వర్షం పడి ఇక జనాలనైతే ఫుల్ ఇబ్బందులు పెట్టిండు. గా ఇబ్బందులకు ఏకంగా ఒక దగ్గర ఏం జరిగిందో చూడుండ్రి. నిన్న తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ వానలైతే మస్తుగానో చంపినాయి కదనుల్లా. గా వర్షాలకైతే జనాలందరూ అతలకుతలమయ్యారు వరద నీటికి. కొన్ని జాగలనైతే మనుషులు బయటకు పోదామంటే కాలు పెట్టకుండా వరద నీళ్ళు అయితే పొంగిపోయినా అనుకోరాదు. ఒక జాగనైతే మరీ చిత్రం జరిగింది. వాగు మధ్యలో ట్రాక్టర్ ఆగిపోయిందిల్లా. ట్రాక్టర్ల కూలి మనుషులు పనికి పోదామని పోతుంటే వాగు దాటుతుంటేనే మధ్యలోనే ట్రాక్టర్లు ఆగమ గుడితోటి గండ్లున కూలి జనాలందరూ ఆగమాగం అయిపోయిండ్రు. ఈ ముచ్చట ఎక్కడ జరిగిందంటే గద్వాల జిల్లా ఐజ మండలం ఉత్తనూరు అనే ఊర్లో జరిగింది. పొలం పనులకు పోదామని ట్రాక్టర్ల కూర్చొని జనాలందరూ వాగు దాటుదాం అనుకుంటే నీళ్ళలో పోయిన తర్వాత ట్రాక్టర్ ఆగిపోయింది. ఇక అక్కడ ఉన్న ఊరు జనం అందరు ఇంకొక ట్రాక్టర్ సాయంతో గండ్లున్న జనానికి డ్రైవర్ కాపాడిర్రు. చాలు కాదు కదా. ఈరోజు ఉత్తనూరు వాగులో ట్రాక్టర్ మధ్యలో ఆగిపోయిన దృశ్యం. ఈరోజు ఉత్తనూరు వాగులో పరిస్థితి ఇది. చెయ్యి ఊపండి, చెయ్యి ఊపండి. వేణుస్వామి కొన్ని రోజుల క్రితం ఎక్కడ చూసినా ఏ ఛానల్ పెట్టినా ఈ వేణుస్వామి ముచ్చటనే బాగా ట్రెండింగ్ అయిందిల్లా. ఈ వేణుస్వామి ఏం చెప్పినా పొల్లు పోకుండా జరుగుతుందని కొంతమంది నమ్మేటోళ్ళు. గట్లాంటి వేణుస్వామికి ఇప్పుడు ఒక ప్రముఖ ఛానల్ నుంచి ఒక మంచితోటి భయం ఉన్నదట. మరిగా భయం ఏందో మీరే వినుండ్రి. ఓం నమో వెంకటేశాయ. నన్ను
జర్నలిస్టు మూర్తి గారు 2017లో మహా టీవీలో ఉన్నప్పుడు నా మీద దాడి చేయడం ప్రారంభించినారు. నన్ను మ్యాక్సిమం నాశనం చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసినారు. అప్పుడు నేను వాళ్ళు అడిగినటువంటి డబ్బులు నేను ఇవ్వలేదు. ఇవ్వకపోవడం వల్ల చాలా రోజుల తర్వాత గత 8 నెలల నుండి తిరిగి నా మీద జర్నలిస్టు మూర్తి గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీం ఆధ్వర్యంలో దాడులు ప్రారంభించడం జరిగింది. డబ్బులు ఇచ్చి నాకు వ్యతిరేకంగా జ్యోతిష్యులను అలాగే కొంతమంది క్లయింట్ల రూపంలో ఉండే వ్యక్తులను తీసుకొచ్చి నా గురించి టీవీల్లో డిబేట్లు పెట్టి నా గురించి చెడు ప్రచారం చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలను జర్నలిస్టు మూర్తి గారు చేస్తా ఉన్నారు. సో ఎంతో మంది కష్టాల బాధల నుండి తొలగించిన నాకు చివరికి నేనే ఒక ఆత్మహత్య చేసుకునేటువంటి మానసికమైన స్థైర్యాన్ని కోల్పోయిన స్థితికి నేను వెళ్ళడం జరిగింది. ఒక జ్యోతిష్కుడికి 5 కోట్లు ఇవ్వమని మమ్మల్ని వారం రోజుల నుంచి మాకు మనశ్శాంతులు లేవు. నేను డల్ అయిపోతే ఇంట్లో వాళ్ళు డల్ అయిపోతారని ఎక్కడికి బలవంతంగా యాక్టివ్ గా ఉన్నాను. ఇద్దామంటే 5 కోట్లు అంటే మాట్లాడండి. నా బంగారం, నా కూతురు బంగారం కూడా అమ్మినా దాంట్లో 5% కూడా రాదండి. ఆఖరికి సూసైడ్ కూడా చేసేసుకుందాం అనుకున్నాను. కాకపోతే సూసైడ్ చేసుకుంటే వీళ్ళు ఎలా క్రియేట్ చేస్తారు తెలుసా? వేణుస్వామి మీద వచ్చిన వాటిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వీణ శ్రీవాణి అని వేసిస్తారు. నా చావు అలా వృధాగా పోకూడదు. ఈ వీడియో, ఈ ఆడియో బయటకు లీక్ అయిన తర్వాత మాకు ఎలాగో థ్రెట్ ఉంటుంది. వాళ్ళు మమ్మల్ని ఎలాగో చంపేస్తారు. ఆ చంపేసేదేదో వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని బయట పెట్టి ఇంకెవరు మా వల్ల ఒక ఇద్దరైనా సరే ఈ బ్లాక్ మెయిల్స్ దీంట్లోంచి, ఇది ఇండైరెక్ట్ మర్డర్ అండి. ఇండైరెక్ట్ మర్డర్ తెలుసా? 5 కోట్లు కట్టలేక పరువు కోసము చచ్చిపోతే ఎవరండి బాధ్యులు? రాంబాబు గారు, టీవీ5 రాంబాబు గారు ప్రతిరోజు నాకు మెసేజ్ పెడతాడు. ఆయనకు కూడా వాటా ఉంది, ఇంకెవరెవరికో వాటాలు ఉన్నాయి అని చెప్తుంటే నా ఫ్యూజులు ఎగిరిపోయాయండి. పెట్టుకోండి, ఇంకేమన్నా పెట్టుకోండి, మేము ఇంకా ఏమీ చెయ్యలేము. ఇది మా మరణ వాంగ్మూలం అనుకోండి, ఏమన్నా అనుకోండి. మాకు జర్నలిస్టులే సపోర్ట్ చేస్తారా? బ్రాహ్మణ సంఘాలే సపోర్ట్ చేస్తాయా? చదువుకున్న వాళ్ళు సపోర్ట్ చేస్తారా? పోలీసులు సపోర్ట్ చేస్తారా? లాయర్లు సపోర్ట్ చేస్తారా? మీరు దీన్ని సుమోటోగా తీసుకుని ఒక ఆడపిల్ల అనుకోండి, ఒక ఫ్యామిలీని అనుకోండి, ఇలాంటి 5 కోట్ల జ్యోతిష్యం చెప్పినందుకు 5 కోట్లు మీరు డిమాండ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటే మీరు మిగిలిన వాళ్ళ దగ్గర ఎంత చేస్తున్నారు? ఎంతమందిని చంపేస్తున్నారు మీరు? మేము చచ్చిపోయినా పర్వాలేదు, ఈ కేసుని ఎవరైనా సుమోటోగా తీసుకుని మమ్మల్ని కాపాడితే మేము నెక్స్ట్ వీక్ కూడా బయట పెడతాం. లేదంటే ఇదే మా ఆఖరి వీడియో అనుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఇగో గివ్వుళ్ళయ్యాలి ముచ్చట్లు. మళ్ళా సిట్టమ్మ మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుస్తుంది. అంతవరకు ఉంటా మళ్ళా.